మధ్యలో నాకు సంబంధించి పార్టీ ఇంకొక పదవిని కూడా నాకు ఇచ్చింది. నేను ఏ రోజు కూడా దీన్ని రివీల్ చేయాల, ఈరోజు మీ ముందు రివీల్ చేస్తూ ఉన్నా. ఇక్కడి నుంచి కరెక్ట్గా ఒక 10 నెలల క్రితం గూడూరు నియోజకవర్గానికి సంబంధించి ఎస్సీ కమిటీలు వాటిని నన్ను బలోపేతం చేసేదానికి గూడూరు నియోజకవర్గానికి నన్ను పరిశీలకులుగా అఫీషియల్గా ఆ రోజు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు సుధాకర్ బాబు గారు అఫీషియల్గా ఈ నోట్ నాకు ఇచ్చారు. ఆ రోజు నువ్వు గూడూరు నియోజకవర్గ పరిశీలకులకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎస్సీ సమాజ్కి సంబంధించిన అన్నీ కూడా సరిచేసి పార్టీ బలోపేతానికి నువ్వు కృషి చేయాలని చెప్పి నాకు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ లెటర్ అందుకున్న ఒక రోజు తర్వాత ఆ రోజు కూడా అనేక రకాలైనటువంటి సమస్యల వల్ల ఒక్క రోజులోనే దీనికి సంబంధించినటువంటి పదవిని కూడా ఆ రోజు కొంతమంది నాయకులు రద్దు చేయించడం జరిగింది. నేను ఏ రోజు ఈ పదవి పోయిందని చెప్పి నేను ఇప్పటిదాకా మీడియా ముందు ఎప్పుడు కూడా మాట్లాడాల, కనీసం నా శ్రేయోభిలాషులు కూడా నేను చెప్పాల. ఎందుకంటే పదవి అనేది ఒక బాధ్యత. ఆ బాధ్యత నాకు ఏదైనా కానీ నాకు ఇస్తే దాన్ని సవ్యంగా నిర్వహించాలి తప్పితే ఎక్కడ కూడా ఎవరికి కూడా బానిసగా పనిచేయాలనో లేకపోతే ఎవడి స్వార్థ రాజకీయాల కోసం పనిచేయాలని నేను ఎవరు కూడా ఆలోచన చేయలా. దీన్ని రద్దు చేసే క్రమంలో జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారు నన్ను పిలిపించి ఈ విధంగా జరుగుతూ ఉంది, ఏం చేయాలని అంటే మీ ఇష్టం వచ్చిన నిర్ణయం మీరు తీసుకోండి అన్న, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దాని కట్టుబడి పార్టీ కోసం పనిచేయడమే నా లక్ష్యం. గూడూరు కాకపోతే వెంకటగిరి అని ఇంకొక ఏ కాన్స్టిట్యున్సీలో అయినా సరే నేను పలానా కాన్స్టిట్యున్సీలో పనిచేయడానికి నేను అరుగునేనంటే ఆ కాన్స్టిట్యున్సీకి పోతాను, కానీ గూడూరు అనేది కాదని అంటే గోవర్ధన్ రెడ్డి గారు చెప్పిన మాట, ఈరోజు నీ ఒక్కడిని తప్పితే నీ ఒక్కడిని క్యాన్సిల్ చేసి మిగతా 9 నియోజకవర్గాలని కంటిన్యూ చేయమంటున్నారు. అలా చేస్తే నేను నిన్ను అవమానించిన అవుతాను, నీలాగా కష్టపడే వ్యక్తిని నేను ఈ విధంగా అవమానించడం కరెక్ట్ కాదని చెప్పి నా ఒక్కడి కోసం దాదాపు ఆ జిల్లా కమిటీని మొత్తం కూడా రద్దు చేసిన పరిస్థితులను కూడా ఈరోజు నేను మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు ఒక నాయకుడు నచ్చలేదని చెప్పేసి ఈ యొక్క పదవిని రద్దు చేశారు. ఈరోజు ఇంకొక ఆయనకి నేను బానిసగా పనిచేయలేదనో లేకపోతే ఇంకొక ఆయన స్వార్థానికి నేను ఉపయోగపడలేదనో ఈ యొక్క నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడి పదవిని క్యాన్సిల్ చేశారు, నాకు తీసేశారు. మళ్ళీ నాకు సంబంధం లేకుండా నాకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా స్టేట్ ఎస్సీసీఎల్ సెక్రటరీగా నన్ను నియమిస్తూ నిన్నటి రోజున మళ్ళీ ఒక పదవిని వేశారు. నేనేం చెప్తున్నానంటే అసలు ఆ పదవిలో నాకు వద్దని చెప్పినప్పుడు మీకు ఈ పదవి ఇచ్చేటప్పుడు 10 నెలల క్రితం ఇచ్చినప్పుడు ఒక నాయకుడు నచ్చలేదని చెప్పి ఆ పదవి తీసేశారు. ఈరోజు ఇంకొక నాయకుడికి నచ్చలేదని చెప్పేసి జిల్లా అధ్యక్ష పదవి తీసేశారు. రేపు ఇంకొకటికి నచ్చలేదని చెప్పేసి ఆ స్టేట్ సెల్ సెక్రటరీ కూడా పదవి తీసేస్తారు కదా, నాకు వద్దని చెప్పి నేను గౌరవనీయులు పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు కూడా స్పష్టంగా తెలియడం జరిగింది. నాకు పదవులు ముఖ్యం కాదు, ఈ తాత్కాలికమైన పదవుల కోసం ఆరాటపడే వ్యక్తిని, అంతకుమించి కాదు. ఈరోజు గర్వంగానే చెప్పుకుంటా ఉన్నా, ఊటుకూరు నాగార్జున అనేవాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అని చెప్పుకున్న దానికంటే, అన్ని గర్వంగా చెప్పుకున్న దానికంటే పెద్ద పదవి ఏదైనా ఉందంటే లేదని నేను చెప్తా ఉన్నా. ఈరోజు ఈ పదవులు శాశ్వతం కాదు, నాకు ఈ పదవులు ఏ రోజు కూడా నేను సంతృప్తిపరచలా. నా గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నట్టు అభిమానం మాత్రం శాశ్వతం అని చెప్పి కూడా నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పా, నేను పట్టుకున్నటువంటి జెండా ఒక మొగోడి జెండా, ఆ మొగోడి పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను గతంలో కూడా చెప్పా. నాకు రాజకీయ పాఠాలు నేర్పినటువంటి నా గురువు, మా అన్న, నా కుటుంబానికి పెద్ద దిగ్గా ఉంటూ నా తండ్రి తర్వాత నాకు తండ్రి సమానమైనటువంటి మా అన్న అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా తప్పు చేసిన వాడు అధికారైనా సరే, అధికార పార్టీ నాయకుడైనా సరే ఎదురుగల్లి కొట్లాటమే నాకు నేర్పించాడు తప్పితే దొంగ దెబ్బలు తీయడం నాకు ఏదో రాజకీయాలు నేర్పించలా. నేను అదే ప్రకారం నేను పనిచేశాను తప్ప ఎక్కడ కూడా ఎవడు మెప్పు కోసమో, ఎవడు స్వార్థ రాజకీయాల కోసమో, ఎవరిని నేను మెప్పించడానికి కోసమో నేను పనిచేయాల. నాకు ఇచ్చిన ప్రతి పనిని కూడా, నాకు ఇచ్చినటువంటి ప్రతి బాధ్యతను కూడా నా శక్తికి మించి నేను పనిచేశానని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నిన్న మొన్నటి దాకా కూడా నాకు ఈ యొక్క పదవి ఉండింది కాబట్టే చాలా కార్యక్రమాలు నేను పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని ప్రోగ్రాములు నాకు పర్మిషన్ వచ్చింది, కొన్ని ప్రోగ్రాములకి నాకు పర్మిషన్స్ రాలా. కానీ ఈరోజు ఈ పదవిని అడ్డంకి కూడా తొలగిపోయింది కాబట్టి రేపటి నుంచి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈ అధికార పార్టీ చేసే ఆగాడాలను, అధికార పార్టీ చేసే దుర్మార్గాలను, దౌర్జన్యాలను జనాలకి తెలియజేయడానికి, ప్రజల తరపున పోరాడడానికి ఖచ్చితంగా నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ఈ పదవులు నిజంగా ఈరోజు చెప్తా ఉన్నా, ఏ ఒక్క నాయకుడు కూడా నేను బానిసత్వం చేయడానికి సిద్ధంగా లేను, మీ యొక్క స్వార్థ రాజకీయాల కోసం నేను పనిచేయడానికి నేనైతే సిద్ధంగా లేనని చెప్పి వాళ్ళు అనుకున్నారేమో. మాకు బానిసగా పనిచేయాలన్న ఆలోచనతో వాళ్ళు అనుకున్నారేమో, కానీ అట్లాంటి రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకు లేదు. అట్లాంటి రాజకీయాలు మా నాయకులు కూడా నాకు నేర్పాలి. విశిష్ట సేవలకు పురస్కారం. విధి నిర్వహణలో విశిష్ట సేవలను అందించినందుకు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా
నెల్లూరు పోలీస్ పరేడ్ మైదానంలో జరుగుతున్న వేడుకలలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, కలెక్టర్ హిమాంశు శుక్లా చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ డాక్టర్ సుధీర్ కుమార్ గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు ఎన్టీఆర్ వైద్య సేవ సిబ్బంది.